ఇప్పుడు మనం ముందర వైపున ప్లాకెట్ అనేది కుట్టాల్సి ఉంటుందండి. ఫస్ట్ ఇప్పుడు ఈ ప్లాకెట్ అనేది ఏ విధంగా కుట్టాలి అనేది చూపిస్తాను చూడండి. ఫ్రంట్ పార్ట్ తీసుకోండి. ఓకేనా, ఫ్రంట్ పార్ట్ తీసుకోండి. ఈ ఫ్రంట్ పార్ట్ అనేది రైట్ సైడ్ పెట్టుకోండి. ఓకేనా, ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది రైట్ సైడ్ పెట్టుకోండి. ఇప్పుడు మనం ఏదైతే మెడ అనేది కట్ చేసామో మధ్యలోకి అనమాట. ఓకేనా, ఈ మెడ మధ్యలోకి ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఈ మెడ కట్ చేసాం కదండి, ఈ మెడ మధ్యలోకి ఒక మార్కింగ్ అనేది పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి కిందకి మనం ప్లాకెట్ ఓపెనింగ్ అనేది ఒక 6 ఇంచులు ఉండేలాగా పెట్టుకోండి. ఓకేనా, అంటే ప్లాకెట్ ఓపెనింగ్ కోసం అనమాట. ఓకే, 6 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ అనేది ఇలాగ పెట్టేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం స్ట్రైట్ గా అంటే మెడ మధ్యలోకి ఒక లైన్ అనేది వేసేసుకోవాలి ఇక్కడ దాకా. తర్వాత మనం ఇక్కడ నుంచి పైకి 1/2 ఇంచు పైకి, ఓకేనా, ఇక్కడ నుంచి 1/2 ఇంచు పైకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్ గా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. ఓకేనా, చూడండి కింద మీరు ఇక్కడ అడ్డంగా లైన్ అనేది వేసుంటారు కదా, ఈ అడ్డంగా లైన్ అనేది ఒక 1/2 ఇంచు వెడల్పుతో వేసుకోండి. ఓకేనా, ఒక క్లాత్ అనేది తీసుకోండి. ఇప్పుడు మనం ప్లాకెట్ కోసంగా పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ నుంచి కిందకి పొడవు అనేది మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పొడవు అనేది మనం ఎలా తీసుకుంటామంటే ఇందాక మనము ఇక్కడ 6 ఇంచెస్ ఓపెనింగ్ అనేది పెట్టుకున్నాం కదండి. చూడండి, ఇక్కడ మనం మెడ కింద వచ్చేసి 6 ఇంచెస్ ఓపెనింగ్ అనేది పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీనికంటే కూడా 3 ఇంచులు ఎక్స్ట్రా పెట్టాలన్నమాట. ఓకేనా, 3 ఇంచులు ఎక్స్ట్రా పొడవు అనేది మనం తీసుకోవాలి. అంటే 9 ఇంచెస్ పెట్టుకోవాలి, అంటే 9 ఇంచులు. ఓకేనా, ప్లాకెట్ పొడవు అనేది 9 ఇంచులు పెట్టాలి. ఓకే, ప్లాకెట్ వెడల్పు వచ్చేసి మనము ఇక్కడ నుంచి 2.5, పైన కూడా 2.5. ఓకేనా, అంటే ప్లాకెట్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచు పెట్టాలండి. ఇదే విధంగా పైన కూడా ప్లాకెట్ వెడల్పు 2.5 పెట్టాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి కిందకి లైన్ అనేది వేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోండి. ఇదే విధంగా మనం ఇంకొక పీస్ అనేది కూడా కట్ చేసుకోవాలండి, సేమ్ ఇవే కొలతలతో. ఒక పీస్ ఇలా కట్ చేసేసాం కదా, ఇంకో పీస్ అనేది కూడా మనం ఇలానే కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం 2 పీసులు కట్ చేసుకోవాలి ప్లాకెట్ కోసంగా.
చూడండి, ఇప్పుడు మనము ప్లాకెట్ అనేది ఏ విధంగా కుట్టాలంటే చూడండి, ఎడమ చేతి వైపున కాకుండా కుడి చేతి వైపున, ఓకేనా? ఎడమ చేతి వైపున కాకుండా కుడి చేతి వైపున మనం ఫస్ట్ కుట్టాలండి, ఓకేనా? మనం కట్ చేసుకున్నటువంటి ప్లాకెట్స్లో ఒక పీస్ అనేది తీసుకోండి, ఓకేనా? ఒక పీస్ అనేది తీసుకొని ఇప్పుడు డ్రెస్ వచ్చేసి రైట్ సైడ్ ఉండాలన్నమాట, ఓకేనా? డ్రెస్ వచ్చేసి రైట్ సైడ్ ఉండాలి, రాంగ్ సైడ్ ఉండకూడదు, ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క పీస్ ఏదైతే ఉందో దీన్ని ఇలా కింద పెట్టేసుకోవాలి, ఓకేనా? చూడండి, ఇప్పుడు ఈ విధంగా పెట్టాలి, ఓకేనా? ఇలా పెట్టేసుకొని ఈ మెడ కంటే కూడా మనం కట్ చేసినటువంటి ప్లాకెట్ అనేది ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉండేటట్లుగానే పెట్టుకోండి, ఓకేనా? ఈ మెడ కంటే కూడా ప్లాకెట్ అనేది ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉండేటట్లుగానే కింద ఇలా పెట్టేసుకోండి, కింద ఇలా పెట్టుకోవాలన్నమాట, ఓకేనా? ఇలా పెట్టేసుకొని చూడండి, ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఒక 1/4 ఇంచు ఖర్చుతో మనం కుట్టు అనేది వేసుకోవాలి. ఎక్కడ దాకా? ఇక్కడ మనం కట్ చేస్తున్నాం కదా క్లాత్ని, అక్కడ వరకు కుట్టు అనేది మనం వేసుకోవాలి, ఓకే? ఇక్కడ వరకు మనం కుట్టాలి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కుట్టేసిన తర్వాత చూడండి, ఈ లోపల ఉన్నటువంటి క్లాత్ని మనం ఇలా పైకి తీసుకురావాలి, ఓకేనా? ఇలా పైకి తీసుకురావాలి, ఓకే? ఇలా పెట్టేసుకొని, అంటే ఇక్కడ మనకి ఖర్చు అనేది ఉంటుంది కదా, ఈ ఖర్చు అనేది ఇలా పెట్టేసుకొని లోపల సైడ్కి ఇప్పుడు మనం ఇక్కడ ఒక 1/4 ఇంచు క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని, ఓకే, ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని మనం చివర్లన కుట్టు అనేది వేసుకుంటూ రావాలి, ఓకే? ఎక్కడి వరకు అంటే మనం ఇందాక ఎక్కడి వరకైతే కింద కుట్టుంటామో అక్కడ వరకు అనమాట, ఓకేనా? ఈ విధంగా మనం ఎడ్జ్లో కుట్టుకుంటూ రావాలి ఇక్కడ చివర్లను. ఈ విధంగా మనం కుట్టాల్సి ఉంటుందండి. ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ కింద మనకి ఇలా ఉంటుంది కదండి, ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేయాలన్నమాట, ఓకేనా? ఇలా ఫోల్డ్ చేయాలి, ఓకే? ఇలా ఫోల్డ్ చేసేసి మనం ఇక్కడ కుట్టు అనేది వేయాలి, ఓకేనా? కరెక్ట్గా ఈ ఫోల్డింగ్ దగ్గర ఎడ్జ్లో మనం కుట్టు అనేది వేసుకోవాలి, చూడండి. చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ కుట్టేసిన తర్వాత ఈ క్లాత్ని ఇలా పెట్టేసుకొని చూడండి, మనం ఇక్కడ దాకా కుట్టాం కదా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనికంటే 1 ఇంచు కింద వరకు మనం కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ మనం కుట్టు అనేది వేసుకోవాలండి. చూడండి, ఇక్కడ నుంచి కిందకి ఒక 1 ఇంచు వరకు కిందకి మనం కుట్టు అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ మనం కటింగ్ అనేది చేసుకోవాలి, ఓకేనా? అంటే ఇక్కడ ఎక్కడైతే మనం కట్ మార్క్ అనేది ఇచ్చినామో అక్కడ వరకు మనం కుట్టిన తర్వాత మళ్ళీ దానికంటే కూడా కింద ఒక 1 ఇంచు కింద వరకు మనం మళ్ళీ కుట్టు అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడ ఈ ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉంటుందో ఆ క్లాత్ అనేది ఇలాగా కట్ చేసేసుకోవాలి, ఓకే? ఇప్పుడు ఇంకొక పీస్ ఉంది కదండి, ఆ పీస్ అనేది తీసుకోండి. ఇప్పుడు మనం ఎడమ చేతి వైపున ఇలా కింద పెట్టేసుకోవాలి, ఓకే?
ఇలా పెట్టేసుకొని ఇందాకట్లాగా మెడ కంటే కూడా ఒక అరేంజ్ పైకి ఈ క్లాత్, ఈ కింద ప్లాకెట్ క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ అనేది ఇలా పెట్టేసుకొని చూడండి. ఇలా ఇలా పెట్టేసుకొని మనం ఒక 1/4 ఇంచు ఖర్చుతో ఇక్కడ కట్ చేస్తున్నాం కదా, ఇక్కడ వరకు కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి, మనం కుట్టేసిన తర్వాత ఈ లోపల ఉన్నటువంటి క్లాత్ అనేది ఇలాగా పైకి తీసుకురావాలి. ఇలా తీసుకొచ్చేసి ఇటువైపున కూడా ఈ ఖర్చు ఏదైతే ఉంటుందో దీన్ని ఇలా లోపలికి పెట్టేసుకొని ఇటువైపున క్లాత్ని ఇలాగా ఒక 1/4 ఇంచు ఫోల్డ్ చేసేసుకొని ఇలా లోపలికి పెట్టేసి ఇట్లా ఇటువైపున ఎడ్జ్లో కుట్టుకుంటూ రా. మనం ఎక్కడైతే ఇక్కడ కట్ చేసి ఉంటామో క్లాత్ని మనం కింద ఎక్కడ వరకైతే కుట్టుంటామో అక్కడ వరకే కుట్టాలి. ఓకే, ఇప్పుడు మీరు క్లాత్ అనేది తీసేసేయండి. చూడండి, ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే మనకి ఇలా ఉంటుంది కదండి. ఇప్పుడు ఇటువైపు ఉన్నటువంటి క్లాత్ అంటే ఎడమ చేతి వైపున ఉన్నటువంటి క్లాత్ని మనం ఏం చేయాలంటే కింద ఇలా రివర్స్ సైడ్ అనమాట, అంటే వెనకాల వైపు నుంచి ఈ విధంగా మనం మడత పెట్టాలి. చూడండి, ఇట్లాగా ఇలా మడత పెట్టి తర్వాత ఇలా మడత పెట్టాలి. ఇలా మనం మడత పెట్టామనుకోండి మనకి ఈ విధంగా కనిపిస్తుంది, అంటే కింద మనకి ఈ విధంగా వి షేప్ అనేది అయితే వస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే చూడండి, ఏదైతే ఇక్కడ కింద క్లాత్ అనేది ఉంటుందో ఈ క్లాత్ మీద ఈ క్లాత్ అనేది ఇలా పెట్టేసుకొని ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని మనం కుట్టు అనేది వేసుకోవాలి. ఓకేనా, మనం ఇక్కడ ఎండ్ చేసేసాం కదండి, మళ్ళీ అక్కడి నుంచే ఇలా కుట్టుకుంటూ ఇలా వచ్చేసి చూడండి, ఇందాక మనం ఇక్కడ దాకా కుట్టాం కదా, ఇప్పుడు ఇక్కడ నుంచే స్టార్ట్ చేసేసుకొని ఇలా వచ్చేసి ఇలా వచ్చి ఇలా పైకి వెళ్ళిపోయి ఇక్కడికి ఎండ్ చేసేయాలి. ఓకేనా, ఇక్కడ మనం రఫ్ కుట్ అనేది అయితే వేసుకోవాలి. ఓకే, ఇలా వచ్చేసి ఇక్కడ మనం రఫ్ కుట్ అనేది వేసుకోవాలి. చూడండి, ఫైనల్ గా చూసినట్లయితే మనకి ఈ విధంగా ప్లాకెట్ అనేది అయితే కనిపిస్తుంది. కింద వచ్చేసి మనకి ఈ విధంగా వి షేప్ అనేది అయితే కనిపిస్తుంది. చూడండి, ఈ విధంగా మనకి ఓపెనింగ్ అనేది అయితే ఉంటుంది. ఓకేనా,
ఒకవైపున మీరు బటన్ హోల్స్ పెట్టేసుకొని ఒకవైపున మీరు బటన్స్ పెట్టుకోవచ్చు అండి, లేకపోతే మీరు బుక్సులు కాజాలైనా సరే వేసుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా అయితే ఉంటుందండి. ఇక్కడ మనం మెడ దగ్గర ఎక్స్ట్రా అనేది పెట్టుకున్నాం కదా కొంచెం, ఇప్పుడు మనం చూసుకొని ఈక్వల్గా మెడకి ఈక్వల్గా కటింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట. మనం ఇలా వెనకాల వైపున ఇలా పెట్టేసుకోండి, వెనకాల వైపున ఇలా పెట్టేసుకొని ఒక దానిపైన ఇంకొకటి ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా చూసుకోండి, ఎక్స్ట్రా ఉన్నది ఇలా కట్ చేసేసుకోండి. వెనకాల వైపున మనం చూసినా కూడా ఎక్కడ కూడా మనకి ఖర్చు అనేది అయితే ఎక్కడ కూడా కనిపించదండి. చాలా నీట్ ఫినిషింగ్ అనేది అయితే ఉంటుంది అనమాట. ఓకేనా, కింద కూడా మనకి ఎక్కడ కూడా మనకి ఖర్చు అనేది ఏమీ కనిపించకుండా చాలా నీట్గా ఫినిషింగ్ అనేది అయితే వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం షోల్డర్స్ అనేటివి జాయిన్ చేసుకోవాలండి. ఓకేనా, ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకోండి. ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసి రైట్ సైడ్ ఉండాలన్నమాట. ఓకేనా, దీని మీద మనం పెట్టేటువంటి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి రివర్స్ సైడ్ ఉండాలి. ఓకేనా, కింద వచ్చేసి బ్యాక్ పార్ట్ పెట్టాం కదా, బ్యాక్ పార్ట్ వచ్చేసి రైట్ సైడ్ ఉండాలి. మనం పైన పెట్టేటువంటి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి రివర్స్ సైడ్ ఉండాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనము షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. ఓకేనా, కాలర్ మనం కుట్టాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మనం షోల్డర్స్ అనేవి జాయిన్ చేసేసుకోవాలండి. ఓకేనా, ఇటువైపున షోల్డర్స్ అనేవి జాయిన్ చేసేసుకోండి. ఓకే, మెడ దగ్గర మాత్రం కరెక్ట్గా పెట్టాలండి. ఓకేనా, సంఖ దగ్గర మనకు కొంచెం హెచ్చు తగ్గులు ఉన్నా పర్వాలేదు, మెడ దగ్గర మాత్రం కరెక్ట్గా పెట్టుకొని ఆ కాలించి ఖర్చుతో షోల్డర్స్ అనేటివి రెండు వైపులా కూడా జాయింట్ అనేది చేసుకోండి. ఒకసారి కుట్టాక ఇంకోసారి కూడా కుట్టండి. చూడండి, ఈ విధంగా పెట్టుకోండి. ఓకేనా, డ్రెస్ని ఈ విధంగా పెట్టేసుకోండి. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ అనమాట, అంటే మనం లాకెట్ అనేది కుట్టాం కదా, ఇది వచ్చేసి ముందర వైపున. ఇప్పుడు ముందర వైపున మనము మార్కింగ్ అనేది పెట్టుకోవాలండి మెడ దగ్గర. అది ఎలా అంటే చూడండి, షోల్డర్ అనేది ఉంది కదా. ఓకేనా, ఈ షోల్డర్ దగ్గర కుట్టు అనేది వేసాం కదా, డ్రెస్ని రైట్ సైడ్ పెట్టుకోండి. ఓకేనా, రివర్స్లో కాకుండా డ్రెస్ని రైట్ సైడ్ పెట్టుకోండి. ఓకేనా, డ్రెస్ రైట్ సైడ్ ఉండాలి. ఈ షోల్డర్ కుట్టు అనేది కుట్టుంటాం కదా, ఈ షోల్డర్ దగ్గర నుంచి కిందకి, కానీ షోల్డర్ దగ్గర నుంచి కిందకి 3 ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకోండి. ఎందుకంటే మనం కుడుతుండేది హాఫ్ కాలర్ కాబట్టి ఈ షోల్డర్ దగ్గర నుంచి కిందకి 3 ఇంచులు పెట్టుకోండి. ఓకే, ఇటువైపు చూడండి, ఇటువైపున కూడా షోల్డర్ దగ్గర నుంచి కిందకి 3 ఇంచులు పెట్టుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి కిందకి 3 ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఓకేనా, ఇటువైపున 3 ఇంచులు, ఇటువైపున 3 ఇంచులు, షోల్డర్ దగ్గర నుంచి కిందకి మనం మార్కింగ్ అనేది పెట్టుకుంటాం. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే చూడండి, ఈ యొక్క ప్లాకెట్స్ ఏవైతే ఉంటాయో ఈ రెండు కూడా ఇలా సరి సమానంగా ఇలా పట్టేసుకోండి. ఇలా పట్టేసుకొని, ఇది వచ్చేసి బ్యాక్ నెక్ కదండి, ఈ బ్యాక్ నెక్ మిడిల్ పాయింట్ అనమాట. ఓకేనా, ఈ మిడిల్ పాయింట్ కూడా ఇలా పట్టేసుకొని, ఇప్పుడు ఈ షోల్డర్ కుట్టు కలిసే విధంగా ఇట్లా మనం పట్టుకోవాలి. ఓకేనా, షోల్డర్స్ జాయింట్ అవ్వాలి అండి, బ్యాక్ పార్ట్ మిడిల్ జాయింట్ అవ్వాలి, ఈ ప్లాకెట్ అనేది కూడా మనకి రెండు కూడా ఇలా జాయింట్ అవ్వాలి. ఓకేనా, ఇలా మనం పట్టేసుకొని ఇట్లా పెట్టేసుకోవాలి. ఓకేనా, ఇలా స్ట్రైట్గా ఇలా పెట్టుకోండి. ఓకేనా, ఇలా స్ట్రైట్గా ఇలా పెట్టేసుకోండి. ఓకేనా, ఇలా పెట్టేసుకొని చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి, ఓకేనా, అంటే బ్యాక్ పార్ట్ మిడిల్ ఫోల్డింగ్ అనేది ఉంది కదా, ఇక్కడ నుంచి మనం ఏదైతే ఇక్కడ మార్కింగ్ చేసామో ఇక్కడ ఈ మార్కింగ్ వరకు, అంటే షోల్డర్ దగ్గర నుంచి కిందకి 3 ఇంచుల వరకు మార్కింగ్ పెట్టాం కదా, ఇక్కడ వరకు ఇలా స్ట్రైట్ గా పెట్టుకోండి. ఓకేనా, క్లాత్ అనేది ఇలా స్ట్రైట్ గా పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది అనేది కొలత అనేది చూసుకోండి. ఓకే, చూసుకునేటప్పుడు ఇలా స్ట్రైట్ గానే పెట్టి చూసుకోండి. ఓకేనా, నాకైతే ఇక్కడ 6.5 ఇంచులు వచ్చిందండి. ఓకేనా, 6.5 వచ్చింది. ఈ విధంగా మనం తీసుకోవాలన్నమాట. ఓకేనా, పేపర్ క్యాన్వాస్ అనేది తీసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఈ విధంగా మడత అనేది పెట్టుకోండి. ఓకేనా, ఎడమ చేతి వైపున మడత ఉండేలాగా పెట్టుకోవాలి.
ఓకేనా. ఎడమ చేతి వైపున ఒక మడత ఉండేలాగా ఈ పేపర్ క్యాన్వాస్ ని మనం మడత పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, ఇక్కడ ఏమైనా సరే మనకి హెచ్చు తగ్గులు ఉన్నట్లయితే మనం స్ట్రైట్ గా స్కేల్ తో లైన్ అనేది వేసుకోవాలి. ఇలా స్కేల్ తో లైన్ అనేది వేసేసుకున్న తర్వాత చూడండి, ఇందాక మనకి ఎంత వచ్చిందండి, కాలర్ పొడవు అనేది 6.5 వచ్చింది. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ నుంచి కిందకి 6.5 మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. 6.5 దగ్గరికి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు మనము కాలర్ పొడవు మార్కింగ్ పెట్టాం కదండి, ఇప్పుడు కాలర్ వెడల్పు అనేది పెట్టుకోవాలి. అంటే కాలర్ పొడవు ఎక్కడైతే మార్కింగ్ పెట్టుంటామో అక్కడ నుంచి మనం కాలర్ వెడల్పు అనేది మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కాలర్ వెడల్పు అనేది మనము 1.5 ఇంచు పెట్టాలండి. ఓకేనా, 1.5 ఇంచు పెట్టాలి. కింద 1.5 ఇంచు పెట్టాం కదా, పైన కూడా 1.5 ఇంచు పెట్టాలి. ఓకే. ఇప్పుడు మనం పైన నుంచి కిందకి స్ట్రైట్ గా లైన్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి పైకి 2.5 ఇంచు పైకి మార్కింగ్ అనేది పెట్టాలి. ఓకేనా. ఇక్కడ నుంచి 2.5 ఇంచు పైకి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి లోపలికి 1/2 ఇంచు మార్కింగ్ అనేది పెట్టాలి. ఈ కార్నర్ నుంచి లోపలికి 1/2 ఇంచు మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఓకే. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఓకే. ఓకే. ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఈ లైన్ మీద కటింగ్ చేసేసుకొని ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి కాలర్. ఈ విధంగా మనం కాలర్ అనేది కట్ చేసుకోవాల్సి ఉంటుందండి. చూడండి, ఇప్పుడు మనం క్లాత్ అనేది తీసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు 2 మడతలు ఎడమ చేతి వైపున ఉండేలాగా పెట్టుకోవాలండి. ఓకేనా. 2 మడతలు ఎడమ చేతి వైపున ఉండేలాగా పెట్టుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మనం ఏదైతే కాలర్ అనేది కట్ చేసి ఉంటామో ఈ కాలర్ అనేది ఇలా పెట్టేసుకోవాలి. ఓకేనా. ఇలా పెట్టేసుకొని పిన్ అనేది పెట్టుకోండి. ఓకేనా. మనం కట్ చేసుకునేటప్పుడు కన్వీనియంట్ గా ఉంటుంది. ఒక పిన్ అనేది అయితే పెట్టేసుకోండి. ఓకే. ఇప్పుడు మనం ఇటువైపున స్ట్రైట్ గా ఉంది కదండి, ఈ స్ట్రైట్ గా ఉన్నటువంటి వైపున ఇలానే యాజ్ ఇట్ ఈజ్ ఇలానే పెట్టేస్తాం. ఓకేనా. కానీ ఇటువైపున మనకి షేప్ అనేది కనిపిస్తుంది కదా, ఇటువైపున మాత్రం ఏంటి అంటే, ఏదైతే మనకి పేపర్ క్యాన్వాస్ అనేది ఉంటుందో ఈ పేపర్ క్యాన్వాస్ కంటే కూడా ఒక 1/4 ఇంచు ఎక్స్ట్రా అనేది మనం మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఓకే. 1/4 ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఈ పిన్ అనేది తీసేసి ఈ పేపర్ క్యాన్వాస్ కూడా తీసేసుకొని ఈ విధంగా అదే మనం ఏదైతే మార్కింగ్ చేస్తున్నామో దాని మీద కటింగ్ అనేది చేసేసుకోవాలి.
ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనకి 2 పీసులు అనేటివి వస్తాయండి. ఎందుకంటే 2 మడతల మీద మనం కట్ చేసి ఉంటాం కాబట్టి మనకి ఈ విధంగా 2 పీసులు అనేటివి అయితే వస్తాయన్నమాట. ఓకేనా? చూడండి, ఒక పీస్ అనేది తీసుకోండి. ఈ పీస్ వచ్చేసి రైట్ సైడ్ ఉండేలాగా తీసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఇంకొక పీస్ అనేది దీని మీద పెట్టాలన్నమాట. ఓకేనా? ఇంకో పీస్ వచ్చేసి దీని మీద పెట్టేటువంటి పీస్ వచ్చేసి రాంగ్ సైడ్ ఉండాలి. రివర్స్ లో ఉండాలి. కింద మనం పెట్టేటువంటి పీస్ వచ్చేసి రైట్ సైడ్ ఉండాలండి కాలర్ కోసంగా. పైన మనం పెట్టేటువంటి పీస్ వచ్చేసి రాంగ్ సైడ్ ఉండాలన్నమాట. ఇలా పెట్టేసుకోవాలి. ఇలా మనం పెట్టుకున్న తర్వాత మనం ఏదైతే పేపర్ క్యాన్వాస్ అనేది కటింగ్ చేసామో ఈ పేపర్ క్యాన్వాస్ అనేది తీసుకొని ఇప్పుడు కింద మనం చూసినట్లయితే ఇలా స్ట్రైట్ గా ఉంది కదండి. ఈ పేపర్ క్యాన్వాస్ కూడా స్ట్రైట్ గా ఉన్నటువంటి వైపున కరెక్ట్ గా ఇలాగ పెట్టేసుకోండి. ఓకేనా? ఈ విధంగా ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని పిన్స్ పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు పిన్స్ పెట్టుకోవాలండి. ఇలా పిన్స్ పెట్టేసుకున్న తర్వాత మనము పేపర్ క్యాన్వాస్ ఎడ్జ్లో కుట్టు అనేది వేసుకోవాలి. ఓకేనా? మనం ఎడ్జ్లో కుట్టు అనేది వేసుకోవాలండి. పేపర్ క్యాన్వాస్ చివర్లలో కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇలా మనకి స్ట్రైట్ వైపున కాకుండా అంటే కింద వైపున కాకుండా పై వైపున ఏదైతే షేప్ అనేది కట్ చేసుకుంటామో అక్కడ వరకే ఈ విధంగా మనం చివర్లను పేపర్ క్యాన్వాస్ మీద కుట్టు అనేది వేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా ఇక్కడ వరకు మాత్రమే కుట్టు అనేది వేసుకోవాలండి. కింద కుట్టకూడదు. ఓకేనా? కింద స్ట్రైట్ ఉంది కదా, అక్కడ కుట్టకూడదు. పై వైపున మాత్రమే కుట్టు అనేది ఎడ్జ్లో వేసుకోవాలి పేపర్ క్యాన్వాస్ మీద. ఓకేనా? ఇప్పుడు మనం ఇలా కుట్టేసిన తర్వాత చూడండి, ఈ పేపర్ క్యాన్వాస్ కంటే కూడా క్లాత్ అనేది 1/4 ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకోండి. ఎక్స్ట్రా ఏదైనా ఉన్నట్లయితే మనము చుట్టూతా కూడా కట్ చేసుకోవాలన్నమాట. జస్ట్ పేపర్ క్యాన్వాస్ కంటే కూడా ఒక 1/4 ఇంచు ఖర్చు అనేది ఉంటే సరిపోతుంది అనమాట. ఓకేనా? పేపర్ క్యాన్వాస్ కంటే కూడా ఒక 1/4 ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని ఎక్స్ట్రా ఉన్నటువంటి క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలండి. ఈ విధంగా మనం కట్ చేసేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు కట్స్ అనేటివి పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? చుట్టూతో కూడా ఈ విధంగా కట్స్ అనేటివి పెట్టాలండి. మీరు కట్స్ పెట్టేటప్పుడు పేపర్ క్యాన్వాస్ చివర్లను మనం కుట్టు కుట్టాం కదా, ఆ కుట్టు దాకా కట్స్ అనేటివి పెట్టుకోవాలి. ఆ పేపర్ క్యాన్వాస్ మీద ఆ కుట్టిన చివరి కుట్టు అనేది కట్ కాకూడదండి. ఓకేనా? చూసుకొని జాగ్రత్తగా చుట్టూతో కూడా కట్స్ అనేటివి అయితే పెట్టుకోండి. ఓకే, ఈ విధంగా మనం కట్స్ పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా మనం రిటర్న్ అనేది తిప్పుకోవాలండి. అటువైపున ఇటువైపున క్లాత్ అనేది ఉంటుంది. మధ్యలో వచ్చేసి మనకి పేపర్ క్యాన్వాస్ అనేది అయితే ఉంటుందన్నమాట. ఓకే, ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలండి. ఓకేనా? ఇలా మనం సెట్ చేసుకున్న తర్వాత చివర్లన ఎడ్జ్లో కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. ఓకేనా? చివర్లన ఎడ్జ్లో కుట్టు అనేది వేసుకోవాలండి. ఇలా మనం కుట్టేసిన తర్వాత చూడండి, ఇలా కాలర్ మధ్యలోకి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? కాలర్ మిడిల్కి ఒక మార్కింగ్ అనేది మనం ఇలాగే గీసి ముక్కతో పెట్టుకోవాలి. తర్వాత
మనం ఇక్కడ కింద మనకి ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే మనం లెవెల్ చేసుకోవచ్చు అండి. ఓకేనా. ఇప్పుడు మీకు ఇంత వెడల్పున కాలర్ వద్దు అనుకున్నట్లయితే కూడా మీరు ఒక 1/4 ఇంచు దాకా ఇలా మీరు కట్ చేసేసుకోవచ్చు అనమాట. అంటే మీకు ఒకవేళ కొంచెం సన్నగా కావాలి కాలర్ అనుకున్నా కూడా ఈ టైమింగ్లో ఓకేనా, ఇలా మనం కుట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనము కింద చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోవచ్చు అండి. అప్పుడు మనకి కాలర్ యొక్క వెడల్పు అనేది అయితే తగ్గుతుంది అనమాట. ఓకేనా. లేదు వెడల్పు పర్వాలేదు ఇంత ఉన్నా పర్వాలేదు అనుకున్నట్లయితే కూడా మీరు ఇంతే పెట్టేసుకోవచ్చు. మీకు ఏమైనా హెచ్చు తెగ్గులు ఏమైనా ఉన్నాయి కింద అంటే మాత్రమే మీరు కట్ చేసుకోండి. లేదు ఒకవేళ కాలర్ సైజు కొంచెం తగ్గించుకోవాలని ఒక 1/4 ఇంచు దాకా మీరు కట్ చేసుకొని తగ్గించుకోవచ్చు. ఓకేనా. అంటే కాలర్ వెడల్పు అనమాట. ఓకేనా. ఈ విధంగా అయితే మనం పెట్టుకోవచ్చండి. అంటే కొంతమందికి కొంచెం సన్నగా కాలర్ అనేది ఇష్టపడతారు, కొంతమందికి లావుగా ఉన్నా పర్వాలేదు కాలర్ అనుకుంటారు కదా, కాబట్టి చెప్తున్నాను. ఓకేనా. ఈ కాలర్ వెడల్పు తగ్గించుకోవాలంటే మనం ఇక్కడ తగ్గించుకోవచ్చు. ఓకేనా. ఇలా మొత్తం ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇలా తగ్గించుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే చూడండి, డ్రెస్ వచ్చేసి రైట్ సైడ్ పెట్టాలండి. ఓకేనా. డ్రెస్ వచ్చేసి రైట్ సైడ్ ఉండాలన్నమాట. ఇప్పుడు ఇది బ్యాక్ నెక్ కదండి, ఈ బ్యాక్ నెక్ మధ్యలోకి అంటే వెనకాల మెడ మధ్యలోకి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఈ కాలర్ మధ్యలో మనం మార్కింగ్ పెట్టాం కదా, ఇప్పుడు ఈ విధంగా బ్యాక్ నెక్ మిడిల్కి ఈ కాలర్ అనేది ఇలా పెట్టేసుకొని ఇటువైపున అటువైపున మిడిల్ టు మిడిల్ మనం జాయింట్ అనేది చేసుకోవాలన్నమాట. ఓకేనా. ఇలా జాయిన్ చేయడం వల్ల ఏంటి అంటే రెండు వైపులా కూడా మనకి కాలర్ అనేది ఈక్వల్గా వస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఈ షోల్డర్ ఖర్చు అనేది ఉంటుంది కదండి, షోల్డర్ దగ్గర ఆ ఖర్చు వచ్చేసి మనము ముందు మెడ వైపున పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే మనం కాలర్ డ్రెస్సులు కుట్టాలి అనుకున్నప్పుడు మాత్రము ఈ షోల్డర్ ఖర్చు ఏదైతే ఉంటుందో అది ముందర మెడ వైపునకి ఉండేలాగా పెట్టుకోవాలన్నమాట. అంటే ముందర మెడ వైపుకి ఖర్చు అనేది కిందకి ఉండేలాగా పెట్టుకోవాలి కాలర్ డ్రెస్సులు కుట్టేటప్పుడు మాత్రమే. ఓకేనా. ఈ విధంగా మనం ఒక 1/4 ఇంచు ఖర్చుతో ఈ విధంగా మనం డ్రెస్కి కాలర్ అనేది జాయిన్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఎండింగ్లో రఫ్ కుట్ అనేది వేసుకోండి, చివరిలో మనం రఫ్ కుట్ అనేది అయితే వేసుకోండి, అటువైపున ఇటువైపున రెండు వైపులా కూడా. ఈ విధంగా ఇటువైపున సగ భాగం కాలర్ అనేది మనం కుట్టేసిన తర్వాత మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకొని అటువైపున కూడా సగ భాగం కాలర్ అనేది మనం కుట్టాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకి షేప్ అనేది అయితే కనిపిస్తుందండి. చాలా మంచి ఫినిషింగ్ అనేది అయితే మనకి వస్తుంది ఈ విధంగా మన కాలర్ అనేది జాయిన్ చేసుకోవడం వల్ల. ఓకేనా. చూడండి రెండు వైపులా కూడా మనకి ఈ విధంగా మంచి ఫినిషింగ్ అనేది అయితే ఉంటుంది కాలర్. ఓకే. ఫైనల్గా అయితే మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుందండి హాఫ్ కాలర్ అనేది. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే క్రాస్ పీస్ అనేది తీసుకోవాలన్నమాట. ఓకేనా. ఈ క్రాస్ పీస్ అనేది మీ దగ్గర సింగిల్ పీస్ ఉంటే సింగిల్ పీస్ తీసేసుకోండి, అంత లేదు అనుకున్నట్లయితే జాయింట్లు అనేటివి వేసుకోండి. ఓకేనా. క్రాస్ పీస్ అనేది తీసుకోవాలండి. ఇప్పుడు ఈ క్రాస్ పీస్ తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఒక 1/4 ఇంచు ఖర్చుతో కుట్టు అనేది వేసుకోవాలి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు.
చూడండి, ఇప్పుడు మనం ఈ క్రాస్ పీస్ అనేది డ్రెస్కి జాయిన్ చేసుకోవాలి. ఓకేనా, డ్రెస్ని రైట్ సైడ్ పెట్టుకోండి. ఓకేనా, డ్రెస్ని వచ్చేసి మనం రైట్ సైడ్ పెట్టుకోవాలి. ఎక్కడైతే ముందు మెడ అనేది ఉంటుందో ఈ ముందు మెడ ప్లాకెట్ అనేది వేసి ఉంటాం కదా, ఈ ప్లాకెట్ కంటే కూడా ఒక 1/2 ఇంచు పైకే ఈ యొక్క క్రాస్ పీస్ మెడపట్టి అనేది పెట్టుకోవాలండి. ఓకేనా, ఇక్కడ మెడ కంటే కూడా మనం ఒక 1/2 ఇంచు పైకి ఈ యొక్క క్రాస్ పీస్ మెడపట్టి అనేది పెట్టేసుకొని ఈ క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ని ఇలాగా లోపలికి ఫోల్డ్ చేయాలన్నమాట. ఓకేనా, డ్రెస్ వచ్చేసి రైట్ సైడ్ ఉండాలండి. ఓకేనా, ఇప్పుడు మనం ఇలా చుట్టూత చివర్లన కుట్టు అనేది వేసుకోవాలి. ఒక 1/4 ఇంచు ఖర్చుతో ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలి చుట్టూత కూడా. ఓకేనా, ఇంక ఈ క్రాస్ పీస్ అనేది మనం డ్రెస్కి జాయిన్ చేసామంటే ఇంక ఫినిషింగ్ అనేది ఏర్పడద్దండి. స్టార్టింగ్ ఎండింగ్లో రఫ్ కుట్టు వేసుకోండి. ఈ కాలర్ అనేది ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని కుట్టండి. కాలర్ డ్రెస్కి మనం ప్లాకెట్ అనేది ఎందుకు పెడతామంటేనండి, తల అనేది దూరదు అనమాట. అంటే ఇప్పుడు మనం ప్లాకెట్ అనేది ఓపెనింగ్ కదా, అంటే మనకు కావాలి అనుకున్నప్పుడు ఓపెన్ చేసుకొని వేసుకున్న తర్వాత మళ్ళీ క్లోజ్ చేసుకుంటాం ప్లాకెట్ ఉండడం వల్ల. మన ప్లాకెట్ అనేది పెట్టలేదనుకోండి, మనం ఒక 5 ఇంచులో లేకపోతే 5.5 6 ఇంచులో మెడ పొడవు పెడతాం కదా, కొంతమందికి ఏంటి అంటే సెట్ అవ్వచ్చు. అంటే తల కొంచెం చిన్నదునిందనుకోండి, మీ యొక్క బాడీని బట్టి మీకు సరిపోవచ్చు. కొంతమందికి ఏంటి అనంటే మెడ పట్టదనమాట. అలాంటప్పుడు ఏంటి అంటే ప్లాకెట్ అనేది ఉంది అనంటే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది డ్రెస్ వేసుకోవడానికి. అందుకని చెప్పేసి మనం తప్పకుండా కాలర్ పెట్టినప్పుడు ప్లాకెట్ అనేది పెట్టుకోవాలండి. ఓకేనా, ఇప్పుడు మనం దీనికంటే కూడా ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా మెడపట్టి అనేది కట్ చేసేసుకొని ఈ ఎక్స్ట్రా 1/2 ఇంచు మెడపట్టి ఏదైతే ఉందో ఇలా మెడకి ఇలా లోపలికి ఇలాగా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఓకేనా, ఇలా ఫోల్డ్ చేసుకొని అంటే ఫినిషింగ్ కోసం అనమాట. ఓకేనా, ఎండింగ్లో కూడా రఫ్ కుట్ అనేది వేసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా అయితే ఉంటుంది కదండి, ఇలా ఓపెన్ చేసేసుకొని ఈ యొక్క పట్టీని ఇలా లోపల సైడ్ ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం కుట్టేదంటూ ఏముండదండి, కేవలం మనం హెమ్మింగ్ వర్క్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా, హెమ్మింగ్ చేసుకున్నాం అనుకోండి మనకి నీట్ ఫినిషింగ్ అనేది అయితే వస్తుంది అనమాట. ఓకేనా, ఇక్కడైతే మాత్రం మీరు మళ్ళీ పట్టీని ఇలా లోపల పెట్టి ఎడ్జ్లో అయితే కుట్టకండి, చూడడానికి బాగుండదు. హెమ్మింగ్ చేసుకున్నారంటే నీట్గా కనిపిస్తుంది. ఓకేనా, మనం రౌండ్ నెక్ పెట్టి ఇలా ప్లాకెట్ పెట్టుకొని హాఫ్ కాలర్ అనేది జాయిన్ చేసుకొని ఈ విధంగా క్రాస్ పీస్ వేసుకున్నామంటే మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి. ఓకేనా, ఈ పట్టి చివర్లను మనం హెమ్మింగ్ వేసుకున్నామంటే సరిపోతుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా ఇలా పట్టి అనేది ఉంటుంది కదండి, ఈ పట్టి అంతటిని కూడా ఇలా లోపలికి పెట్టేసుకొని మనం హెమ్మింగ్ చేసుకుంటే నీట్ ఫినిషింగ్ అనేది అయితే కనిపిస్తుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా కుట్టడం వల్ల ఏంటి అని అంటే కాలర్ దగ్గర షేప్ అవుట్ అవ్వకుండా మనకి ఎడ్జెస్లో నీట్ ఫినిషింగ్ అనేది అయితే కనిపిస్తుందండి. ఓకేనా, ఈ విధంగా అయితే మనకి కనిపిస్తుంది. మనకి మంచి ఫినిషింగ్ అనేది అయితే ఉంటుందండి ఇలా కుట్టుకోవడం వల్ల. బిగినర్స్ కూడా చాలా ఈజీగా ఈ విధంగా కుట్టుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.